దేవుడి సొమ్ములకి సంబంధించి కొన్ని ప్రొసీజర్ ఉంది. దేవాదాయ శాఖకి సంబంధించి వేలం వేయాలి. 2 ఏళ్లకేస్తారా? 5 ఏళ్లకేస్తారా? ప్రభుత్వం ఓకే. అంటే అది వ్యవసాయ భూమే? లేకపోతే వ్యాపార భూమే? ఇవి. అలా కాకుండా నామినేషన్ ప్రాతిపదికన ఇస్తే దేవుడి సొమ్ము దోపిడీకి గురవుతుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నా పక్కన బాక్స్‌లో చూపెడుతున్నటువంటి జీవో ప్రొజెక్ట్ చేస్తుంది. సాక్షి అదే వార్తని హైలైట్ చేసింది. దేవుడికి సంబంధించినటువంటి భూముల్ని అయిన వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టింది. సాధారణంగా వేలం వేసినప్పుడు 10 మంది పోటీ పడతారు. రూ. 10 అనుకున్న దానికి రూ. 100 వస్తుంది. అలాగే డబ్బులు కట్టకపోతే వాళ్ళు కట్టిన డిపాజిట్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది దేవాదాయ శాఖకి. అలా కాకుండా దాంట్లో నామినేటెడ్ ప్రాతిపదికన అది కూడా 33 ఏళ్లకు లీజులు ఇవ్వడానికి సిద్ధపడుతోంది అన్నటువంటిది ఈ జీవోని మెన్షన్ చేస్తూ చెప్పుకొస్తున్నటువంటి విషయం. అదే నిజమైతే దేవుడిని దోచుకున్నట్టే, దేవుడి సొమ్ముని దోచుకున్నట్టే. అధర్మమే. ధర్మం ఏమాత్రం కాదు. ప్రభుత్వం ఆలోచించుకోవాల్సింది. ప్రభుత్వంలో కూటమిలో భాగస్వామి అయినటువంటి భారతీయ జనతా పార్టీ, సనాతన ధర్మం గురించి భారతీయ జనతా పార్టీ కంటే గట్టిగా చెప్తున్నటువంటి జనసేనాని ఒక్కసారి దీని మీద క్రాస్ చెక్ చేసుకుని అందరూ కూర్చుని మాట్లాడి ఇట్లాంటి తప్పు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.